నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కోటా వెంకట నాగలక్ష్మి. నేను డిప్లొమా ఇన్ ఫార్మసీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయము మీరు లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేరింగ్ ద్వారా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ గారు, ఎంపీ పెమ్మసాని గారు, కాబోయే సీఎం అయ్యే చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి అందరి దగ్గరికి ఈ విషయం వెళ్లేదాకా షేర్ చేస్తారని, నాకు న్యాయం జరుగుతుందని మీ ముందుకు వచ్చాను. 2016లో ఆర్బీఎస్ కని రాష్ట్రీయ బాలల స్వస్థత కార్యక్రమం కింద ఫార్మసిస్టులను మెరిట్ లిస్ట్ లో ఎంపిక చేసుకున్నారండి. దాంట్లో 4వ ర్యాంక్ వచ్చింది నాకు. జాయినింగ్ ఆర్డర్ కూడా ఇచ్చారండి. జాయిన్ అవుదాన్ని వెళ్లేటప్పటికి పోస్ట్ పోన్ అయింది, వెళ్ళమన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని పిలవలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని మేమందరం కలిసి టీడీపీని గెలిపించామండి. మాకు ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని ఆశించాం. అప్పుడు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమోనని కలెక్టర్ ఆఫీస్కి, డిఎంహెచ్ఓ ఆఫీస్కి, గొల్లపూడి, విజయవాడలో ఉన్నటువంటి గొల్లపూడిలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీస్కి, అన్ని చోట్లకి తిరిగాం. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ క్యాంప్ ఆఫీస్కి కూడా వెళ్ళాం. కానీ మాకు ఎక్కడ ఎలాంటి న్యాయం జరగలేదు, అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఆ ఉద్యోగంకి వచ్చింది కదా అని చెప్పి మేము చేస్తున్న ఉద్యోగాలు వదులుకున్నాం, వ్యాపారాలు వదులుకున్నాం. దానివల్ల మాకు అన్యాయం జరిగింది. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పటి వరకు మాకు ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ చేరే వరకు మీరందరూ షేర్ చేయండి. దీని ద్వారా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. మళ్ళీ ఉద్యోగం వస్తుందని, మళ్ళీ ఈసారి ఉద్యోగం వస్తే మీ ఇంకో వీడియోలో కలుస్తాను.